Good morning, Andy. I'm Dr. Sarita, Professor, Endodontist and Implantologist. I'm the Managing Director, RK Super Specialty Dental Hospitals. We have branches at Himayatnagar and Khairtabad. జనరల్గా మనం అందరూ చేసేది ఏంటంటేనండి, పన్ను నొప్పి వచ్చేదాకా కూడాను మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాం. కానీ పన్ను నొప్పి అనేది ఇంకా లాస్ట్ స్టేజ్లో వస్తుంది. అందుకని సంవత్సరానికి ఒకసారైనా సరే మనం చెకప్ చేయించుకోవాలి. డెంటల్ ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడాను చాలా ఎక్స్పెన్సివ్ అనే అపోహలో చాలామంది ఉంటారు. కానీ సంవత్సరానికి ఒకసారి మనం ఒక కన్సల్టేషన్ తీసుకుని ఒక డెంటిస్ట్ దగ్గర చెకప్ చేయించుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండవు. మీకు చిన్నగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈవిడికి ఎటువంటి ప్రాబ్లము లేదు, షీఈస్ యంగ్, ఓకే, అండ్ పెయిన్ ఎంత మాత్రమూ లేదు. కానీ ఒక జనరల్ డెంటల్ చెకప్కి ఆవిడ వచ్చారు. సో నేను మీకు చూపించదలుచుకుంది ఏంటంటే, ఈ ఇనీషియల్ స్టేజెస్లో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఇనీషియల్ స్టేజెస్లో మీకు ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు. కానీ ఇనీషియల్ స్టేజెస్లో ఒకటి డెంటిస్ట్ ఒకళ్ళే మీకు చెప్పగలరు అనమాట, ఇట్లా పిప్పి పన్ను ఉంది అనేది. ఈ స్టేజ్లో మీరు అక్కడ చూస్తుంటే, ఈ స్టేజ్లో గనక మనం ఫిల్లింగ్స్ చేసుకుంటే గనక ఫిల్లింగ్స్తో ఆగిపోతుంది. ఇప్పుడు పేషెంట్కి పెయిన్ లేదు. ఇందాక మీరు చూసినట్టు ఆ స్టేజ్లో గనక మీరు డెంటిస్ట్ దగ్గరకు వస్తే గనక ఒక జనరల్ చెకప్కి వచ్చారు ఆవిడ. వచ్చినప్పుడు జస్ట్ మేము ఇలా చూసి, ఇదిగో అమ్మ ఈ క్యావిటీస్ ఉన్నాయి అని చెప్పాము. ఈ స్టేజెస్లో గనక మీరు ఫిల్లింగ్స్ చేయించుకుంటే సిమెంట్ నింపి లేకపోతే కాంపోజిట్స్ నింపి అది క్లియర్ చేసేస్తాము. కానీ ఈ స్టేజ్లో వదిలేస్తే కనుక నెక్స్ట్ ఇంకా పన్ను పాడైపోయి పిప్పి పన్ను అయిపోయి అది నరం దాకా రీచ్ అయ్యి లేదా పల్ప్ దాకా రీచ్ అయ్యి మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. లేదు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసే టైంలో కూడా మీరు ఫార్మసీకి వెళ్ళి 2 టాబ్లెట్స్ తీసుకుని వేసుకుంటే గనక ఆ పెయిన్ తగ్గిపోతుంది. కానీ ఆ టూత్ నాన్ వైటల్ అయిపోతుంది. తర్వాత ఇదంతా దవడలో మీకు వాపు రావటము అవన్నీ అవుతాయి. ఆ స్టేజ్లో మనం ఏం చేయాల్సి వస్తుంది, ఆ పన్ను తీసేయాల్సి వస్తుంది. ఆ పన్ను తీసేస్తే ఏమవుతుంది, పన్ను తీసేసిన తర్వాత మీకు మానిన తర్వాత మళ్ళీ అయితే రిమూవబుల్ పార్షియల్ డెంచర్స్ తీసి పెట్టుకునేవో లేదా ఫిక్స్డ్ బ్రిడ్జెస్ లేదా ఇంప్లాంట్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే, మీరు సంవత్సరానికి ఒకసారైనా డెంటిస్ట్ని కలిసి కన్సల్టేషన్ తీసుకుంటే గనక మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడాను అవాయిడ్ చేయొచ్చు. నమస్తే అండి, థ్యాంక్ యూ.